నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. తన పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజలకు సూచించారు. తన పేరు చెప్పి డబ్బుల కోసం బెదిరిస్తున్నట్లు వచ్చిన వార్తలపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ విధంగా స్పందించారు. తన పేరు చెప్పుకొని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. తన పేరును వాడుతూ డబ్బుల కోసం బెదిరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి టీజీ భరత్ ఘాటుగా స్పందించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తాను ఎప్పటికీ ప్రోత్సహించనని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నిజాయితీగా ఉంటూ దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నామని, తన పేరును దుర్వినియోగం చేస్తూ ప్రజలను, ఇతర వర్గాలను ఇబ్బందులకు పెడితే సహించబోనని తెలిపారు. తాము ఏ పని చేసినా పారదర్శకంగా ఉంటుందని, ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందన్నారు. ప్రజలందరూ ఇది గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. అవినీతిపరులు, అక్రమార్కుల నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి టీజీ భరత్ ఒక ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల్లో అమలు చేసి చూపించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని దేవనగర్లో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత 100 రోజుల కూటమి ప్రభుత్వ పరిపాలనలో సాధించిన విజయాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నగరంలోని దేవనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు టీడీపీ నాయకులు సోమిశెట్టి నవీన్, రాజశేఖర్, ముంతాజ్ బేగం, నంద్యాల నాగేంద్ర, స్వామిరెడ్డి, హనుమంతరావు చౌదరి, ముంతాజ్ బేగం, శారదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి గత 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం పేరుతో రూపొందించిన స్టిక్కర్లను అతికించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల్లో అమలు చేసి చూపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు 4,000 రూపాయలకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి చూపించామన్నారు. మెగా డిఎస్ఏని ప్రకటించి నిజాయితీని నిరూపించుకున్నామని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజలకు ఊరట కలిగించామన్నారు. విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తితే సీఎం చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా తన పరిపాలనా దక్షతతో విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చారన్నారు. వరద సహాయం అందించడంలో కూడా ముందున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి పథంలో నడిపించబోతున్నామని తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలను కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు. మంచి వ్యక్తి, చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిపించారు. అది కూడా ఈ వార్డు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. చాలా సంతోషం. మీ రుణం ఖచ్చితంగా మేము ఏ విధంగా తీర్చుకోవాలో ఆ విధంగా తీర్చుకుంటాము, మీకు న్యాయం చేస్తాము. ఎందుకంటే మనం ఇప్పుడే పాప సుందరరాజు కూడా ఏదో మాట్లాడినాడు. ఆయన కోసం కాదు, మా వార్డులో చాలా మంది పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళందరినీ న్యాయం చేయండి. నాకైతే న్యాయం చేశారు. మిగతా వాళ్ళకు కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏ ఇబ్బంది పడకుండా మాకు న్యాయం చేయండి ఆవేదన తప్ప వేరేది ఏం లేదు. భరత్ 10 మందికి ఇట్లా ఇచ్చేటోడు కానీ ఇట్లా గుంజుకుంటోడు కాదు. 10 మంది దానం చేసే కుటుంబం వాళ్ళది. ప్రజల సొమ్ము దోచుకునే వ్యక్తి కాదు. అందుకనే ఖచ్చితంగా వీలైతే కర్నూలు నియోజకవర్గం అభివృద్ధి చెందేదానికి ఇంట్లో డబ్బులు తీసి ప్రజల కోసం పంచిపెట్టే వ్యక్తి భరత్. అటువంటి వ్యక్తిని వాళ్ళు ఎన్నుకున్నాం. విపరీతంగా వైఎస్ఆర్ పార్టీ డబ్బులు సంపాదించారు. అవినీతి పాల్పడి దేశాన్ని దోచుకున్న దుర్మార్గులు ఇప్పటికైనా గుర్తుంచుకోండి. మన రాష్ట్రం బాగుపడాలి, మన నియోజకవర్గం బాగుపడాలంటే మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక్కడ భరత్ లాంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు హృదయపూర్వకంగా మీకు నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే అత్యధిక మెజారిటీని ఇచ్చినటువంటి వార్డులలో భరత్ గారికి ఇది ఒక వార్డు కాబట్టి మీరందరికీ ధన్యవాదాలు. ఇది చాలా పెద్ద వార్డు. మంచి ప్రభుత్వం, మంచి ఎమ్మెల్యే, మన మంచి కోసం మళ్ళీ అతను ఒక మంచి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. కనుక ఈ నగరానికి మంచి జరుగుతుంది, ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు, అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి భరత్ గారికి
మీ అందరి మద్దతు ఉండాలని కోరుకుంటూ రజాకారులపై తిరగబడి పోరాట స్ఫూర్తిని రగిలించిన చాకలి ఐలమ్మ జీవితం ఈ తరం మహిళలకు ఆదర్శప్రాయమని కర్నూలు జిల్లా రజక విద్యా సేవా సమితి నాయకులు పిసి వెంకటేష్ అన్నారు. ఈ మేరకు చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా రజక విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా రజక విద్యా సేవా సమితి ప్రతినిధులు సిపి వెంకటేష్, గణేష్, లింగమయ్య, శంకర్, జగదీష్, వెంకటేశ్వర్లు, రాధమ్మ, రేణుకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రజాకారుల దోపిడీని అరికట్టడంలో చాకలి ఐలమ్మ చూపిన తెగవ ఈ తరం మహిళలకు ఆదర్శప్రాయమన్నారు. చాకలి ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని అన్యాయాలపై తిరగబడాలని సూచించారు. చాకలి ఐలమ్మకు ఇరు తెలుగు రాష్ట్రాలు అవసరమైన గుర్తింపు ఇవ్వాలని సూచించారు. తెలంగాణలోని హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో చాకలి ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా కర్నూలు నగరంలో ప్రభుత్వ బాలికా ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నోటు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చాకలి ఐలమ్మ చేసినటువంటి భూస్వాముల పెత్తందారుల ఉద్యమంలో పాల్గొని కొంతమంది లక్షల జనాభాకు ఈమె భూ పోరాటం కోసం, భూమిని పంచడం కోసం ప్రజలకు అందరికీ సేవ చేసినటువంటి చాకలి ఐలమ్మ. అదేవిధంగా చాకలి ఐలమ్మ మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో కోటిలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. మన రాష్ట్రంలో కూడా ఐలమ్మ గారి ద్వారా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. కనుక అదేవిధంగా చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని మేము కోరుతున్నాము. రజక విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పెద్ద మార్కెట్ కర్నూలు నందు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి. ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పుస్తకాలు వితరణ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ ఏ విధంగా పోరాటం చేసింది, ఏ విధంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, వెట్టి చాకిరీ చేసినటువంటి ప్రజల కోసం పోరాడినటువంటి ధీర వనిత, ధీర మాత, రజక జాతి ముద్దుబిడ్డ. రోకలిబండతో ముందుకొచ్చిన వీర వనితగా గుర్తించి ఆమె రజాకారులను పారదోలిన మహిళగా, వీర వనితగా మేము గుర్తించుకొని ఆమె జయంతి సందర్భంగా ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ నెల 28వ తేదీ ఇందిరా ఏకాదశిని పురస్కరించుకొని నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఇందిరా ఏకాదశి పురస్కరించుకొని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ కర్నూలు ఇన్ఛార్జి స్వామిని సుప్రియానంద ముఖ్య అతిథిగా పాల్గొని పారాయణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని తెలిపారు. గత 10 నెలలుగా ప్రతి నెల వచ్చే 2 ఏకాదశిల సందర్భంగా గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఈ నెల 28వ తేదీ జరిగే సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏకాదశి రోజున మాత్రం ముఖ్యంగా అది చాలా ప్రీతికరమైన రోజు, పరమాత్మునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు చాలా విశిష్టమైన రోజు కాబట్టి భగవద్గీతను సంపూర్ణ పారాయణం చేసే ఉద్దేశంతో ఈ విధంగా 10 నెలల నుంచి చేస్తున్నాము. రేపు శనివారం 28 సెప్టెంబర్ శనివారం రాబోయేటటువంటి అది ఆ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి, చాలా ముఖ్యమైనటువంటి ఏకాదశి. ఆ రోజు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు భగవద్గీత సంపూర్ణ పారాయణం చేస్తూ పారాయణ తదనంతరము ఆధ్యాత్మిక
వేత్తలైనటువంటి చిన్మయ మిషన్ గురువు గారు వచ్చి ఒక అరగంట ఆధ్యాత్మికంగా భగవద్గీత మన జీవితానికి ఏ విధంగా సమన్వయం చేసుకుని ఇంకా బాగా ఏ విధంగా మన జీవితాన్ని ఉద్దేశంతో ఆ కార్యక్రమం జరుస్తారు. అమ్మగారు ఒక 6 గంటల అయిన తర్వాత మహామంగళ ఆరతి ప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ బాగా ఎక్కువగా మీరు మీ ఆధ్యాత్మిక మిత్రులు అందరిని పిలుచుకొని బంధువులను పిలుచుకొచ్చి ఈ కార్యక్రమం బాగా పాల్గొని పూర్తి పారాయణం చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమును ఆయన యొక్క దయను పొందవలసిందిగా కోరుతున్నాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్కూల్ గర్ల్స్ రైఫిల్ షూటింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అకాడమీలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14, అండర్ 17 బాలబాలికల రైఫిల్ షూటింగ్ ఎంపిక పోటీలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ముఖ్యంగా రైఫిల్ షూటింగ్ లాంటి క్రీడా పోటీల్లో సాధన చేస్తే ఏకాగ్రత పెరిగి చదువుల్లోనూ రాణించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటున్నట్లు స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా షూటింగ్ అసోసియేషన్ తరపున పతకాలు బహుకరించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్రీడా సంఘం ప్రతినిధులు లక్ష్మయ్య, గిడ్డయ్య, భాష, సుధీర్ తదితర సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 14, అండర్ 17 రైఫిల్ షూటింగ్ ఎంపిక జరుగుతుంది. 10 మీటర్ రైఫిల్ ఉంటుంది, అలాగే 10 రిఫిల్ పిస్టల్ ఉంటుంది, అలాగే వివిధ విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలలో గెలుపొందిన వారు అలాగే ప్రతిభ చూపిన వాళ్ళకి ఈ స్కూల్ గేమ్స్ అండర్ 14 అనేది ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోతుంది. కానీ ఇక్కడ సపోర్టింగ్గా మనకు ఎయిర్ రైఫిల్ షూటింగ్ అకాడమీ వాళ్ళు సహకరిస్తున్నారు. అలాగే జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ కార్యదర్శి మహాభాష గారు కోఆపరేషన్ ఉండడం వల్ల మనకు అకాడమీలో పర్మిషన్ ఇచ్చారు వీళ్ళకు. అలాగే ఈ గెలుపొంది ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు అంటే గెలుపొందిన క్రీడాకారులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ ప్రోత్సాహకరంగా అందజేసేందుకు ముందుకు వచ్చారు. వారి భాషకు కూడా మనం అందరం అభినందించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మయ్య గారు, అలాగే హాకీ అసోసియేషన్ సునీల్ గారు, రైఫిల్ అకాడమీ ప్రతినిధి రవికుమార్ గారు చేసినారు. క్రీడాకారులు మంచిగా ప్రాక్టీస్ చేసి చాలా రోజుల నుంచి ఇక్కడ పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ కావాలని, రాష్ట్ర స్థాయిలో పథకాలు తీసుకురావాలని, అసోసియేషన్కి స్కూల్ గేమ్స్కి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి ఒకసారి కార్యాలయాలతో పాటు పరిసరాలను శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. ఈ మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పిచ్చి మొక్కలను పీకివేసి చెత్తను తొలగించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలను, వాటి పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని శుభ్రం చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను పీకివేసి చెత్తను తొలగించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కలెక్టరేట్ ఆవరణలో ఫైర్ ఇంజిన్ సహాయంతో నీటితో కలెక్టరేట్ ఆవరణను కలెక్టర్ శుభ్రం చేశారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, ప్రకృతి పరిరక్షణకు పాటుపడదామంటూ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రోజుకొక కార్యక్రమం చొప్పున శుభ్రతా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే గురువారం ప్రభుత్వ కార్యాలయాలను, వాటి పరిసరాలను శుభ్రం చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్యాలయాలను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యాలయాల పరిసరాల్లో ఎటువంటి పిచ్చి మొక్కలు కానీ, చెత్త కానీ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు వివిధ రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి 4700 కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్టీఓ శేషిరెడ్డి,
అగ్నిమాపక శాఖ అధికారి అవినాష్ జయసింహ, డిపిఓ నాగరాజు నాయుడు, ఏపీఎంఐపి పిడి ఉమాదేవి, జిల్లా హార్టికల్చర్ అధికారి తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుంది అంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు తమ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేకపోవటమే కారణమని నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రంగా నేను అశుభ్రపరచను, వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. మొట్టమొదటిగా నాతో ప్రారంభించి నా కుటుంబం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.